ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో సీటెట్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటివి ఇవాళ క్లాస్లో చూద్దాం. నేను ఒక 15 క్వశ్చన్స్ వరకు సీటెట్కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 సిడిపి క్వశ్చన్స్ అనేటివి ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఎగ్జామ్లో పెట్టిన క్వశ్చన్సే ఇవి. సిన్స్ మనకి సిలబస్ కూడా ఎక్కువగా రిపీట్ అవుతుంది కాబట్టి క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో క్వశ్చన్స్ చూసేటప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్స్ అనేటివి ఈజీగా గుర్తుంటాయి. అండ్ మనకి పెడగాజీలో ఇచ్చే సిలబస్ ఎలా ఉంటుంది అని అంటే, మనకి ఒక్క క్వశ్చన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి చూడండి. సీటెట్కి సంబంధించిన కంటెంట్ వీడియోస్ కానీ, పెడగాజీ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ప్లేలిస్ట్ రూపంగా కూడా కేటగరైజ్ అయి ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి, మీకు ప్లేలిస్ట్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సీటెట్ ఎగ్జామ్స్కి అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కమింగ్ టు టుడేస్ వీడియో, మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫస్ట్ క్వశ్చన్ చూడండి. టు ప్రమోట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఏ టీచర్ షుడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇస్తారు. ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ రాంగ్ అనేసి అడుగుతారు. సో ఇలాంటివి మీరు చేయాలంటే ఆ 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ అండ్ రాంగ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో స్క్రీన్ మీద ఈచ్ క్వశ్చన్ ఎంతసేపు అయితే కనిపిస్తుందో ఆ టైంలో మీరు ఆన్సర్ అనేది డిసైడ్ అయిపోండి, బికాస్ నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో అలా మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి 4 ఆప్షన్స్ అనేటివి ఇచ్చారు. ఫస్ట్ దాంట్లోనేమో హెల్ప్ స్టూడెంట్స్ టు రెగ్యులేట్ దేర్ ఓన్ ఎమోషన్స్ అండ్ మోటివేషన్. సెకండ్ దాంట్లో కేటగరైజ్ అండ్ లేబుల్ స్టూడెంట్స్ అకార్డింగ్ టు దేర్ పర్ఫార్మెన్స్ అండ్ మేక్ ఎబిలిటీ గ్రూపింగ్. థర్డ్లో ప్రమోట్ డైలాగ్ అండ్ డిస్కషన్ among children to build multiple perspectives. Fourth statement, ignore diversity in the classroom and follow standard methods of instruction. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది క్లాస్ రూమ్స్లో జరగాలంటే టీచర్ ఏ విధాలు పాటించాలి ఈ 4 అని అడిగారు. సో అందులో ఫస్ట్ దాంట్లోనేమో ఎమోషన్స్ కానీ మోటివేషన్స్ని కానీ పిల్లలు వాళ్ళ ఓన్గా, సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ని కానీ మోటివేషన్స్ని కానీ రెగ్యులేట్ చేయడంలో, అంటే పెంపొందించుకోవడంలో హెల్ప్ చేయాలి అని. సెకండ్ దాంట్లో కేటగరైజ్ చేసి పిల్లలకి లేబుల్ ఇవ్వాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా అని. థర్డ్ దాంట్లోనేమో సో పిల్లలు మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అంటే డిఫరెంట్ దృష్టికోణాల్లో చూసేలాగా చేయడం. ఫోర్త్ దాంట్లోనేమో మన క్లాస్ రూమ్లో ఉండే డిఫరెంట్ డైవర్సిటీస్ ఉంటాయి కదా, ఒక్కొక్కలా ఉంటారు, దాన్ని ఎక్కువగా ఇగ్నోర్ చేయడం అంటే పట్టించుకోకపోవడం. ఇలా ఇచ్చారు మనకి స్టేట్మెంట్స్. సో ఎప్పుడు కానీ పెడగాజీలో గుర్తుపెట్టుకోండి, చైల్డ్ సెంటర్డ్ ఉండాలి మనకి. సో చైల్డ్ ఎక్కడైతే బెనిఫిట్ అవుతారో ఆ ఆప్షన్సే మనం సెలెక్ట్ చేయాలి. సో అలా చూసుకుంటే కనుక చైల్డ్ బెనిఫిట్ అయ్యే ఆప్షన్స్ 1, 2, 3, 4లో మనకు ఓన్లీ ఫస్ట్ దాంట్లో అండ్ థర్డ్ దాంట్లో కనిపిస్తుంది. ఎందుకు అని అంటే స్టూడెంట్స్ వాళ్ళ ఎమోషన్స్ అండ్ మోటివేషన్స్ని రెగ్యులేట్ చేయడానికి అని అన్నారు. సో అక్కడ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. అలాగే థర్డ్ దాంట్లో స్టూడెంట్స్ యొక్క దృష్టికోణాలు మల్టిపుల్గా అంటే ఎక్కువగా ప్రతి ఒక్క దృష్టికోణంతో చూసేలా చేయాలి అనడం ఇచ్చారు. సో అది కూడా పిల్లలకి బెనిఫిటే. మిగతా 2 ఆప్షన్స్లో సెకండ్ అండ్ ఫోర్త్లో పిల్లల్ని లేబుల్ చేయాలి, లేకపోతే డైవర్సిటీ ఉన్న క్లాస్ రూమ్ని ఇగ్నోర్ చేయాలి అని ఉంది. కానీ డైవర్సిటీ ఉన్న క్లాస్ రూమ్ని ఇగ్నోర్ చేసామనుకోండి టీచింగ్ లెర్నింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అది తప్పు. అండ్ అలాగే పిల్లలకి లేబులింగ్ ఇచ్చామనుకోండి అది కూడా టీచింగ్ లెర్నింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనకు అడిగిన క్వశ్చనే టీచింగ్ లెర్నింగ్ అనేది మీనింగ్ఫుల్గా జరగడానికి టీచర్ ఏ విధాలు పాటించాలని. సో అకార్డింగ్ టు దట్ అండ్ చిల్డ్రన్ బెనిఫిట్ అయ్యే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్, థర్డ్. సో మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డిలో ఫస్ట్ అండ్ థర్డ్ మనకు ఆప్షన్ సిలో ఉంది. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ సి. ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఫర్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఇన్ క్లాస్ రూమ్స్. ఓకే, సో ఇంగ్లీష్లో టర్మ్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి. మనకి పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. హిందీ వచ్చిన వాళ్ళకి ఓకే, బట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో తెలుగులో మనకి పేపర్ ఉండదు కాబట్టి ఇంగ్లీష్ టర్మ్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ స్క్రీన్ రాకముందే ఐడెంటిఫై చేయండి. ఇవాళ మనం 15 క్వశ్చన్స్ అనేటివి డిస్కస్ చేస్తాం. అందులో ఒక క్వశ్చన్ ఆల్రెడీ అయిపోయింది. ఈ 15 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయ్యాయో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు అడ్రస్ లెర్నర్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ అండ్ డిప్రీవ్డ్ బ్యాక్గ్రౌండ్స్.
సో ఇక్కడ ఏమడుగుతున్నారు, నాట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఇంతకుముందు క్వశ్చన్లో మీనింగ్ఫుల్ స్ట్రాటజీ, మీనింగ్ఫుల్ లెర్నింగ్కి అడిగారు. ఇక్కడ ఎఫెక్టివ్ కాని స్ట్రాటజీ అడుగుతున్నారు. అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సో దేనికి ఎఫెక్టివ్ స్ట్రాటజీ కాదు అని అడుగుతున్నారు. సో డిసడ్వాంటేజ్డ్ అండ్ డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న లెర్నర్స్కి ఏదైతే ఎఫెక్టివ్ స్ట్రాటజీ కాదు అని అడుగుతున్నారు. ఓకే, సో పిల్లలు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన స్ట్రాటజీస్ మనం ఎఫెక్టివ్గా అప్లై చేయలేము అన్నది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి. ఆప్షన్ ఏలో మోటివేట్ ద స్టూడెంట్స్ టు సెట్ మోడరేట్ ఛాలెంజింగ్ గోల్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రక్షనల్ సపోర్ట్. సో పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఎందుకు? మోడరేట్ ఛాలెంజింగ్ గోల్స్ అంటే మరీ ఈజీ కాదు, మరీ హార్డ్ కాదు. ఓకే, సో చేయగలిగే వాటియే మోడరేట్ ఛాలెంజింగ్ గోల్స్ అంటే మిడిల్లో ఉండేటివి. ఓకే, నాట్ ఈజీ అండ్ నాట్ హార్డ్. అలాగే వాళ్ళకి ఇన్స్ట్రక్షనల్ సపోర్ట్ అనేది అది కూడా అవసరమైనప్పుడు ప్రొవైడ్ చేయాలనేది ఫస్ట్ ఆప్షన్. సో అది ఎఫెక్టివే కదా. వెనుకబడిన స్టూడెంట్స్కి ఈ మోటివేషన్ అనేది ఎఫెక్టివే అవుతుంది. ఎందుకంటే మనం మరీ ఈజీగా ఇస్తలేము ఛాలెంజెస్, అలాగే మరీ హార్డ్గా కూడా ఇస్తలేము. సో పిల్లలు వాళ్ళంతట వాళ్ళే మోడరేట్ ఛాలెంజింగ్ గోల్స్ని సెట్ అయ్యేలాగా చేస్తున్నాం. అలాగే వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే ఇన్స్ట్రక్షనల్ సపోర్ట్ అనేది ఇస్తున్నాం. సో ఇది కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ స్ట్రాటజీ. మనకు కావాల్సింది ఏంటి? కరెక్ట్ స్ట్రాటజీ కానిది కావాలి. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఫార్మ్ కొలాబరేటివ్ గ్రూప్స్ టు వర్క్ ఆన్ యాక్టివిటీస్ అండ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు సపోర్ట్ ఈచ్ అదర్. ఇది కూడా మనకి ఎఫెక్టివ్ స్ట్రాటజీయే. ఎలా? సో కొలాబరేటివ్ గ్రూప్స్ అనేది ఉంటే ఒకరి వ్యూస్ ఒకరు తెలుసుకుంటారు అండ్ అలాగే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్టింగ్గా పాల్గొంటారు. ఓకే, అండ్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. టాక్ టు ద లెర్నర్స్ టు అండర్స్టాండ్ దేర్ నీడ్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై దెమ్. ఇది కూడా ఎఫెక్టివే కదా. ఎవరైతే వెనుకబడి ఉంటుందో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడం కూడా మంచిదే. సో ఫోర్త్ ఆప్షన్ ఏంటి? ఆస్కింగ్ ద లెర్నర్స్ టు ఎన్రోల్ ఫర్ ట్యూషన్ అవుట్సైడ్ ద స్కూల్ సో దట్ ద టీచర్ డస్ నాట్ హ్యావ్ టు పే మచ్ అటెన్షన్ టు దెమ్. సో ఇదేదో తప్పుడు ఆప్షన్లా ఉంది చూడండి. ఏమన్నారు ఇక్కడ? ట్యూషన్కి పంపించాలి పిల్లల్ని అవుట్సైడ్ ద స్కూల్ అని అంటున్నారు. సో ట్యూషన్కి పంపించడం అనేది నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ లాగా వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ట్యూషన్కి పంపించడం తప్పు కాదు, బట్ యాజ్ ఎ టీచర్ మనం అది చెప్పడం తప్పు అవుతుంది. అంతేకాకుండా డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి కూడా ట్యూషన్స్ ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు, లేకపోతే ట్యూషన్స్ తీసుకోవడానికి సరైన వసతులు ఉండకపోవచ్చు. సో వాళ్ళకు కూడా ఇది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది, అంటే నాట్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ అవుతుంది. అవునా? సో అలా అన్నమాట. ట్యూషన్స్ అనేటివి ఇక్కడ తప్పుడు స్ట్రాటజీ కిందకు వస్తుంది, బికాస్ అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి. ఓకే, సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ డాష్ దేర్ లెర్నింగ్. సో ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ని ఫిలప్ చేయాలి మనం ఇచ్చిన ఆప్షన్స్ తోటి. ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు? సో క్వశ్చన్ ఏంటి? ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ చిల్డ్రన్లో ఏది ఎఫెక్ట్ చేస్తుంది లేదా ఏది ఎక్కువగా ప్రోత్సహిస్తుంది, అంటే ఏం చేస్తుంది పిల్లల్లో ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ అనేది క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్స్లో ఏమున్నాయి? ఆప్షన్ ఏలో ఈజ్ నాట్ రిలేటెడ్ టు, అంటే ఫిజికల్ కానీ ఎమోషనల్ హెల్త్ కానీ పిల్లల లెర్నింగ్కి అసలు రిలేషనే లేదు అనేసి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్, అంటే ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఒక పర్టికులర్ రోల్ అనేది ప్లే చేస్తుంది చిల్డ్రన్ యొక్క చదువుకోవడంలో, లెర్నింగ్లో. ఓకే, డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అని థర్డ్ ఆప్షన్. సో ఫిజికల్ కానీ ఎమోషనల్ హెల్త్ కానీ పిల్లల లెర్నింగ్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు అనేసి థర్డ్ ఆప్షన్. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి? ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్. సో ఫిజికల్ కానీ ఎమోషనల్ హెల్త్ కానీ పిల్లల లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ ఆన్సర్ ఏముంటుంది మనకి? సింపుల్, మనకు ఆన్సర్ ఫోర్త్ ఆప్షనే ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మన ఫిజికల్ ఎమోషనల్ హెల్త్ మంచిగా ఉంటేనే యాక్టివ్గా క్లాస్ రూమ్లలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అవునా? ఒకవేళ ఫీవర్ వచ్చినా ఇంట్లో ఉండేవాళ్ళం, స్కూల్కి రాకపోదు. ఎందుకు? ఫిజికల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. అలాగే ఎమోషనల్ హెల్త్ కూడా, ఒకవేళ ఇంట్లో ఏమైనా గొడవలు అయ్యే స్కూల్కి వచ్చామనుకోండి, పిల్లలు అంతా యాక్టివ్గా పాల్గొనలేరు. సో అలా అన్నమాట. సో ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఖచ్చితంగా లెర్నింగ్లో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అండ్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎందుకు? ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ అనేది మనకి దెబ్బతింటే వీ కెనాట్ లెర్న్, అంత ఈజీగా చదువుకోలేము. ఓకే, సో అందుకే ఫస్ట్ ఆప్షన్ నాట్ రిలేటెడ్ కాదు. సిగ్నిఫికెంట్ రోల్ అంటే ఒక పర్టికులర్ రోల్ అనే కాదు,
చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్. సో ఆప్షన్ బి కూడా కాదు. అండ్ సి ఏమో అసలు ఎఫెక్టే ఉండదు అని ఇచ్చారు. సో ఆప్షన్ సి కూడా కాదు. సో ఆప్షన్ డి ఏంటి, ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, విచ్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో థర్డ్ ఆన్సర్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దేర్ లెర్నింగ్, ఆప్షన్ డి. ఓకే, సో కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, it is important to create dash learning environment in the classroom rather than dash one. సో ఏ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కావాలి అనేసి ఫస్ట్ బ్లాంక్ ఉంది, ఏ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కంటే బెటర్ అనేసి సెకండ్ది ఉంది. ఓకే, సో టూ మనకి ఇంపార్టెంటే, కానీ ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఇంపార్టెంట్ అనేసి. ఓకే, సో ఈ ఆప్షన్స్లో ఏమున్నాయి మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఫియర్ఫుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి ఫెసిలిటేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కంటే అని ఉంది. ఇది టోటల్లీ రాంగ్. ఎప్పుడు కూడా పిల్లలు భయపడుతూ చదవకూడదు. ఓకే, ఆప్షన్ బి ఏముంది, కాంపిటేటివ్ ఉండాలి ఫెసిలిటేటివ్ కంటే అని ఉంది. ఇది కూడా రాంగే. కాంపిటేటివ్ పాజిటివ్ వేలో ఉంటే ఓకే, బట్ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది. సో ఫెసిలిటేటివ్ కంటే కాంపిటేటివ్ అనేది ఇంపార్టెంట్ కూడా కాదు. ఓకే, సో ఆప్షన్ బి కూడా తప్పు. ఆప్షన్ సి చూస్తే కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఉండాలి కాంపిటేటివ్ లెర్నింగ్ కంటే అని ఉంది. సో ఈ ఆప్షన్ ఏదో కరెక్ట్గా ఉంది, పక్కన పెడదాం. ఆప్షన్ డి ఏముంది, కాంపిటేటివ్ లెర్నింగ్ బెటర్ కొలాబరేటివ్ లెర్నింగ్ కంటే అని ఉంది. అంటే మనకు ఆప్షన్ సికి ఆప్షన్ డి టోటల్లీ ఆపోజిట్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఆప్షన్ సి. ఓకే, సో కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఉండాలి ఎన్విరాన్మెంట్. కొలాబరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ చదవడం కాంపిటేటివ్ కంటే. ఓకే, సో క్వశ్చన్ 4కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. సో కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు లెర్న్ అని ఇచ్చారు. సో ఇది మోటివేషన్కి సంబంధించింది. మోటివేషనల్ స్ట్రాటజీ ఎఫెక్టివ్ది ఏది అని అడిగారు ఈ 4 ఆప్షన్స్లో. సో ఫస్ట్ది ఏంటి, గివింగ్ టాస్క్ దట్ ఆర్ వెరీ ఈజీ. సో మోటివేషన్ రావాలంటే ఈజీ టాస్క్స్ ఇస్తే చేసుకుంటూ వెళ్ళిపోతారు, కరెక్టే, బట్ వాళ్ళకి ఛాలెంజింగ్ అనేది ఉండదు. సో కొన్ని టాస్క్లు అయిపోయిన తర్వాత బోర్డమ్ అనేది వస్తుంది. సో ఈజీ టాస్క్స్ కూడా కాదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ ఏంటి, క్రియేటింగ్ ఏ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ కాంపిటీషన్. సో ఇంతకుముందు క్వశ్చన్లో చూసాం కదా, కాంపిటీషన్ కంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది బెటర్. సో ఇది కూడా ఆప్షన్ నుంచి తీసేయండి. ఆప్షన్ సి ఏంటి, ప్రొవైడింగ్ స్కాఫోల్డింగ్ ఎస్పెషల్లీ వెన్ స్టూడెంట్స్ లెర్న్ ఏ న్యూ స్కిల్. సో స్కాఫోల్డింగ్ అంటే ఏంటంటే అవసరమైనప్పుడు స్టూడెంట్స్కి చిన్న చిన్న హింట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేలా చేయడం అన్నట్టు టీచర్స్. ఓకే, సో స్కాఫోల్డింగ్ అంటే చిన్న చిన్న హింట్స్ ఇచ్చుకుంటూ డైరెక్ట్ చేయడం వాళ్ళ పాత్ని వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో ఈ ఆప్షన్ కరెక్ట్గానే ఉంది కదా. సో దీన్ని పక్కన పెడదాం. ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త స్కిల్ నేర్చుకునేటప్పుడు పూర్తిగా మనమే నేర్పించామనుకోండి, దే విల్ బీ ప్యాసివ్ లెర్నర్స్. వాళ్ళు యాక్టివ్ లెర్నర్స్ అయినప్పుడే మోటివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్ ఎప్పుడు యాక్టివ్ లెర్నర్స్గా ఉంటేనే మోటివేషన్ వాళ్ళంతా వాళ్ళు అవుతారు, ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఓకే, అంటే లోపల నుంచి వచ్చేది. సో అది ప్రేరేపించాలంటే వాళ్ళు న్యూ స్కిల్ నేర్చుకున్నప్పుడు మొత్తం నేర్పించకుండా ఎక్కడెక్కడైతే అవసరం పడుతుందో అక్కడక్కడ స్కాఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్తామన్నట్టు. ఓకే, సో అది కరెక్ట్ ఆప్షన్లా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం, ఎందుకంటే ఒక్కోసారి 4 ఆప్షన్స్లలో కూడా కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్స్ అనేటివి మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చెక్ ఎవ్రీ ఆప్షన్. ఆప్షన్ డిలో ఏముంది, ఎంఫసిస్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ రేదర్ దాన్ లెర్నింగ్. సో ఒక వర్క్ కంప్లీట్ చేయాలి లెర్నింగ్ కంటే, అంటే ఆ వర్క్ నేర్చుకోవడం కంటే కంప్లీట్ చేయాలన్న ధోరణి ఎక్కువ ఉండాలనేసి ఆప్షన్ డి ఉంది. అది టోటల్గా తప్పు కదా. లెర్నింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్, అవునా. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏముంది, ఆప్షన్ సి ఉంది. సో ఫిఫ్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ సి. సో ఇప్పటిదాకా 5 క్వశ్చన్స్ అయినాయి. స్కోర్ అనేది గుర్తుపెట్టుకోండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నారో అవుట్ ఆఫ్ 15. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే 6th క్వశ్చన్ అనేది వచ్చేసింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, పిల్లలకి సంబంధించి ఈ 4 ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. సో ప్రతి క్వశ్చన్లో మీరు ఈ పదాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, నాట్ అని. సో వాళ్ళు కరెక్ట్ అడుగుతున్నారా లేకపోతే ఇన్కరెక్ట్ అడుగుతున్నారా అనేది చూడాలి. ఓకే, దాన్ని బట్టి మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, ఆప్షన్ ఏ, చిల్డ్రన్ యాక్టివ్లీ థింక్ అబౌట్ వేరియస్ ఫినామినన్ అరౌండ్ దెమ్ అండ్ హ్యావ్ అన్ అర్జ్ టు ఎక్స్ప్లోర్. సో పిల్లలు యాక్టివ్గా ఆలోచిస్తూ ఉంటారు, అది కూడా డిఫరెంట్ ఫినామినాస్లో. అలాగే
ఎక్స్ప్లోర్ చేయాలన్న ఉత్సాహం ఏముంటుందో పిల్లలకి ఎక్కువగా ఉంటుందనేసి ఫస్ట్ ఆప్షన్. సో అది కరెక్టే కదా, పిల్లలు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియని విషయాలన్నిటిని. సో ఆప్షన్ బి చూద్దాం, మనకి ఇన్కరెక్ట్ ఆప్షన్ కావాలి. సో చిల్డ్రన్ ఆర్ బోర్న్ విత్ క్యూరియాసిటీ టు లెర్న్ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. సో వాళ్ళ చుట్టూ ఉన్న వరల్డ్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ తోటి పిల్లలు ఉంటారనేసి సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్లో ఎక్స్ప్లోరింగ్ సంబంధించిన ఆప్షనే సెకండ్ ఆప్షన్లో ఇచ్చారు. సో అది కూడా కరెక్టే, ఎప్పుడు చుట్టూ ఉన్న కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవాలని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, అవునా. సో బి ఆప్షన్ కూడా కరెక్టే. సి ఆప్షన్ చూద్దాం. చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ థియరీస్ అబౌట్ వేరియస్ ఫినామినా అరౌండ్ దెమ్. సో ఇక్కడ మనకి ఈజీగా ఇది కూడా కరెక్ట్ అనేసి తెలిసిపోతుంది. ఎందుకు? చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ థియరీస్, ఇది ఖచ్చితంగా నిజం. మనం చెప్పిన వాటికి వాళ్ళ ఓన్ థియరీస్ని వేరియస్ ఫినామినాస్లో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు నాలెడ్జ్ని, అవునా. సో సి ఆప్షన్ కూడా కరెక్టే, కానీ మనకి ఇన్కరెక్ట్ ఆప్షన్స్ కావాలి. ఉన్న ఏ, బి, సి ఆప్షన్స్ కరెక్ట్ అయినాయి. సో ఆటోమేటికలీ డి ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్. బట్ ఒకసారి ఆప్షన్ని చూద్దాం. చిల్డ్రన్ కెనాట్ థింక్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆన్ దేర్ ఓన్ అండ్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. సో ఇది 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి ఈ డి ఆప్షన్లో. ఫస్ట్ది ఏంటి? చిల్డ్రన్ కెనాట్ థింక్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆన్ దేర్ ఓన్, అంటే కాన్సెప్ట్స్ని వాళ్ళంతట వాళ్ళు అర్థం చేసుకోలేరు అని ఇచ్చారు. సో అది రాంగ్ స్టేట్మెంటే, బికాస్ అది అర్థం చేసుకోలేకపోతే చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ థియరీస్ ఎలా అవుతుంది కరెక్ట్? అంటే వాళ్ళంతట వాళ్ళే ఓన్గా థియరీస్ అనేటివి కన్స్ట్రక్ట్ చేస్తారు అనేది స్టేట్మెంట్ టోటల్గా రాంగ్ అవుతుంది, ఒకవేళ కాన్సెప్ట్స్ వాళ్ళంతట వాళ్ళే అర్థం చేసుకోలేకపోతే, అవునా. అండ్ సెల్ఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్ కూడా తప్పు అవుతుంది అప్పుడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ డి ఆప్షన్లో రాంగ్. అలాగే ద ప్రైమరీ రోల్ ఆఫ్ టీచర్స్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అనే సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. ప్రైమరీ రోల్ టీచర్ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కాదు, ఓకే. బేసికల్గా ఇన్ఫర్మేషనే ప్రొవైడ్ చేస్తూ ఉంటే టీచర్ ఎందుకు? టెక్స్ట్ బుక్స్ కూడా మనకి ఇన్ఫర్మేషనే ప్రొవైడ్ చేస్తాయి, అవునా. సో టెక్స్ట్ బుక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టీచింగ్ రిసోర్సెస్ అయింది, కానీ ద ఓన్లీ టీచింగ్ రిసోర్స్ అయిందా? కాలేదు. సో ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయడం ప్రైమరీ రోల్ ఆఫ్ టీచర్స్ కాదు. సో ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు ద 6th క్వశ్చన్, ఓకే. 6th క్వశ్చన్ ఏంటి మనకి? పిల్లలలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఈ 4 ఆప్షన్స్లో అని ఇచ్చారు. సో 6th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి, ఓకే. సో కమింగ్ టు ద 7th క్వశ్చన్, లెర్నింగ్ ఈజ్ ఏ డాష్ అండ్ డాష్ ప్రాసెస్. సో ఇది కూడా మనకి మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఇచ్చారు. సో ఇక్కడ మీరు స్టేట్మెంట్స్ కూడా ఫిల్ ద బ్లాంక్స్ టైప్లో ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. లెర్నింగ్ ఈజ్ ఏ బ్లాంక్ అండ్ బ్లాంక్ ప్రాసెస్, ఓకే. సో ఏమి ఇచ్చారు కింద మనకి? లెర్నింగ్ అనేది ఏ ప్రాసెస్ అని అడిగి ఆప్షన్ ఏలో సింపుల్ అండ్ ఇండివిజువల్ ప్రాసెసా, అంటే అతి తేలిగ్గా అండ్ ఒక్కొక్కరికి నిర్వహించే ప్రాసెస్ లెర్నింగ్ అనేది. సో ఆప్షన్ బిలో ఏమి ఇచ్చారు? కాంప్లెక్స్ అండ్ ప్యాసివ్. సో కాంప్లెక్స్ అనేది లెర్నింగ్ ప్రాసెసే, బికాస్ మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎవ్రీ పర్స్పెక్టివ్ డెవలప్మెంట్ అనేది అవుతుంది, అవునా. సో కాంప్లెక్స్ అంటే నథింగ్ బట్ ఇవన్నిటిని కలిపిన ప్రాసెస్ అన్నట్టు, ఓకే ఇక్కడ. సో లెర్నింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్, కరెక్టే బి ఆప్షన్. కానీ ప్యాసివ్ ప్రాసెసా? కాదు, బికాస్ మనం యాక్టివ్గా పాల్గొంటాం, అవునా. ప్యాసివ్గా ఉండం, అంటే ఏది చేయకుండా ఉండం, మనంతట మనమే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం లెర్నింగ్ ప్రాసెస్లో. సో ఆప్షన్ బిలో ప్యాసివ్ అన్నది తప్పు. సో ఆప్షన్ సి ఏముంది? కాంప్లెక్స్ అండ్ యాక్టివ్. మనకు ఆల్రెడీ తెలుసు లెర్నింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ అని అండ్ యాక్టివ్ కూడా, ఎందుకంటే మనం పార్టిసిపేట్ చేస్తూ చదువుకుంటాం కాబట్టి. సో ఈ ఆప్షన్ ఏదో కరెక్ట్గా ఉంది, పక్కన పెడదాం ఆప్షన్ సి. ఆప్షన్ డి ఏంటి? సింపుల్ అండ్ లీనియర్, అంటే అత్యంత సులువైన ప్రాసెస్ లెర్నింగ్ అనేది, అండ్ ఒకటే లైన్లో పోతుంది అన్నట్టు, ఎక్కువ దిగులు ఉండదు, అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండకుండా ఒకటే లీనియర్గా వెళ్ళిపోతుంది లెర్నింగ్ ప్రాసెస్ అని. సో అది కూడా తప్పే. ఇప్పుడు మనకి లెర్నింగ్ అనేది కాంప్లెక్స్ అంటే సింపుల్ అవ్వదు, బికాస్ అన్ని విధాలుగా మనం డెవలప్ అవుతాం లెర్నింగ్ వల్ల. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బిలో సింపుల్ ఉంది కాబట్టి రాంగ్ ఆప్షన్స్. అండ్ ప్యాసివ్గా ఉండం, మనం యాక్టివ్గా లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ బి కూడా రాంగ్. సో 7th క్వశ్చన్కి ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి, లెర్నింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ అండ్ యాక్టివ్ ప్రాసెస్, ఓకే. సో కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 8, ఏ టీచర్ షుడ్ బ్లాంక్ ద సోషల్, cultural, religious and linguistic diversity in her classroom to facilitate meaningful learning. సోషల్ని, కల్చరల్ని, అలాగే రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీస్ని ఏం చేస్తే మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది క్లాస్ రూమ్స్లో జరుగుతుందనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో టీచర్ దృక్పథంలో ఏం చేస్తే ఇవన్నీ అవుతాయి. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఈ డైవర్సిటీస్ అన్నిటినీ, అంటే సోషల్ కానీ, కల్చరల్ కానీ, రిలీజియస్ కానీ, లింగ్విస్టిక్ కానీ, డైవర్సిటీస్ అన్నిటినీ అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్, ఓకే.
సో ఈ ఆప్షన్ ఏదో కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే టీచర్స్ అనేవాళ్ళు క్లాస్ రూమ్లో ఉన్న డైవర్సిటీ డిఫరెంట్ పిల్లల్ని అర్థం చేసుకొని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరపాలి. సో ఆప్షన్ ఏదో కరెక్ట్గా ఉంది, పక్కన పెడదాం. నెక్స్ట్ వన్ ఈజ్ నెగ్లెక్ట్ అని ఇచ్చారు ఆప్షన్ బిలో. ఇది టోటల్గా రాంగ్. ఎందుకు అని అంటే పిల్లలలో ఉన్న డైవర్స్ థింకింగ్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ని టీచర్ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి కానీ నెగ్లెక్ట్ చేసేలా కాదు. సో ఆప్షన్ బి కూడా తప్పు. నెగ్లెక్ట్ అంటే ఇగ్నోర్ చేయడం, ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ సి. ఆప్షన్ సిలో ఏమి ఇచ్చారు? డిస్మిస్ కూడా తప్పే, అంటే పట్టించుకోకపోవడం. ఓకే, అలాగే డి కూడా ఇగ్నోర్, పట్టించుకోకపోవడం తప్పు. సో నెగ్లెక్ట్ కానీ డిస్మిస్ కానీ ఇగ్నోర్ కానీ నెగిటివ్ సైడ్ వెళ్తున్నాయి. అవునా? పెడగాజీలో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఆప్షన్స్ ఏదన్నా మీకు నెగిటివ్ సైడ్ వెళ్తే ఆ ఆప్షన్ని రాంగ్ అని పెట్టేయచ్చు. ఓకే, పాజిటివ్ సైడ్ ఉన్న ఆప్షన్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతాయి. అండ్ అలాగే పిల్లల సంబంధించి ఉండాలి, అంటే పిల్లలు బెనిఫిట్ అయ్యేలా ఉండాలి. ఓకే, చిల్డ్రన్ సెంటర్డ్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ ఇన్ 8th క్వశ్చన్. ఓకే, ఒకసారి మీరే చూడండి. ఏ టీచర్ షుడ్ అండర్స్టాండ్ ద సోషల్, కల్చరల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఇన్ హర్ క్లాస్ రూమ్ టు ఫెసిలిటేట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. సో ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ 8th క్వశ్చన్. ఓకే, కమింగ్ టు ద 9th క్వశ్చన్. ఇన్ ఏ బ్లాంక్ క్లాస్ రూమ్ టీచర్స్ అడాప్ట్ ద పెడగాజీ అండ్ వేరీ అసైన్మెంట్ టు క్యాటర్ టు ఇండివిజువల్ స్టూడెంట్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు? ఏ విధమైన క్లాస్ రూమ్లో టీచర్స్ పెడగాజీని అడాప్ట్ చేసుకొని అసెస్మెంట్ని డిఫరెంట్గా చేసి ఇండివిజువల్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలా చేస్తారు అనేసి క్వశ్చన్ అడిగారు. ఏంటి? 9th క్వశ్చన్లో. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? టెక్స్ట్ బుక్ సెంట్రిక్ మెథడ్లోనా, అంటే ఇన్ఫర్మేషన్ సెంట్రిక్, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది దాని ప్రకారంగానే పోవడం ద్వారా పెడగాజీ అనేది అడాప్ట్ చేసుకొని డిఫరెంట్ అసెస్మెంట్స్తో పిల్లలకి బెనిఫిట్ అవుతుందా, లేదా ఆప్షన్ బి బిహేవియరిస్టిక్, అంటే పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న దాని మీద పెడగాజీని అడాప్ట్ చేసుకొని డిఫరెంట్ అసెస్మెంట్స్ చేస్తారా, లేదా టీచర్ సెంట్రిక్ అనే ఆప్షనే తప్పు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదేంటి? చిల్డ్రన్ సెంట్రిక్. ఓకే, సో టెక్స్ట్ బుక్ సెంట్రిక్ కూడా తప్పు అవుతుంది. ఎందుకు? ఓన్లీ టెక్స్ట్ బుక్ ఈజ్ ఓన్లీ రిసోర్స్ కాదు, మనకి వన్ ఆఫ్ ద టీచింగ్ రిసోర్స్ కాబట్టి. సో అది కూడా తప్పు అవుతుంది. అండ్ బిహేవియరిస్టిక్ అండ్ ప్రోగ్రెసివ్ మధ్యలో మనము చూసుకోవాలి. సో బిహేవియరిస్టిక్ అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో అంత యాప్ట్గా లేదు, బట్ ప్రోగ్రెసివ్ ఈజ్ యాప్ట్గా ఉంది. అండ్ అలాగే బిహేవియరిస్టిక్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారన్న దాని మీద అసెస్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ పెడగాజీ అండ్ వేరీ అసెస్మెంట్ అంటే పెడగాజీకి సంబంధించిన దానిలాగా ఉంది, బికాస్ టీచర్స్ అడాప్ట్ దేర్ పెడగాజీ అండ్ వేరీ అసెస్మెంట్. ఓకే, సో ఇక్కడ బిహేవియర్కి సంబంధించింది అసెస్మెంట్లో లేదు. సో ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో ఇది జరుగుతుంది. ఓకే, అండ్ మెయిన్గా ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్స్లో ఏం జరుగుతుంది? లెర్నింగ్ బై డూయింగ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్స్లో మనం లెర్నింగ్ బై డూయింగ్కి వెళ్తాము. లెర్నింగ్ బై డూయింగ్ ఎవరు ఇచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో మనకి లెర్నింగ్ బై డూయింగ్ ఉంటుంది, అంటే చేతులతోటి యాక్టివిటీస్ చేయడం అన్నట్టు. ఓకే, సో ఆ క్లాస్ రూమ్లోనే టీచర్స్ ఎప్పుడు పెడగాజీని అడాప్ట్ చేసి అసెస్మెంట్ని వేరీ చేస్తారు. ఓకే, సో మనకి 9th క్వశ్చన్లో ఆప్షన్ ఏంటి? ప్రోగ్రెసివ్, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. సో కమింగ్ టు ద 10th క్వశ్చన్. చిల్డ్రన్స్ ఫెయిల్యూర్ ఇన్ స్కూల్. సో పిల్లలు ఫెయిల్యూర్ అంటే స్కూల్లో ఫెయిల్యూర్ అయితే అది దేని వల్ల అనేసి మనకు ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో ఆప్షన్ ఏ ఏంటి? ప్రూవ్స్ దట్ దీస్ చిల్డ్రన్ హ్యావ్ జెనెటిక్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ హెన్స్ షుడ్ బి పుల్డ్ అవుట్ ఫ్రమ్ స్కూల్. సో ఈ స్టేట్మెంటే రాంగ్. ఎప్పుడు కానీ జెనెటిక్ బర్త్ డిఫెక్ట్స్ వల్ల స్కూల్ నుంచి వాళ్ళని బయటకి తీయకూడదు. ఓకే, సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ స్టేట్మెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఆప్షన్ బి ఏంటి? సిగ్నిఫైస్ దట్ పేరెంట్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు సపోర్ట్ దేర్ చిల్డ్రన్ టు లెర్న్. సో కొంతమంది పేరెంట్స్ ఇంట్లో హోంవర్క్ చేయడానికి హెల్ప్ చేస్తారు, కొంతమంది పేరెంట్స్ చేయలేకపోతారు. సో దానివల్ల చిల్డ్రన్ ఫెయిల్ అవుతున్నారు స్కూల్లో అని అన్నారు. సో ఆ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే సజెస్ట్ దట్ చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ లెర్నింగ్. ఈ స్టేట్మెంటే తప్పు. ఎందుకు అనంటే డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు లెర్నింగే చేయరు అన్నదేంటి? సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ డిఫరెంట్. అవునా? సో స్టూడెంట్ లెర్నింగ్ అనేది డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్ మీద బేస్ అయి ఉంటుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చదువుకోలేరన్న స్టేట్మెంటే రాంగ్. అండ్ ఆప్షన్ డి చూసుకున్నట్టయితే ఇండికేట్స్ దట్ స్కూల్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు క్యాటర్ టు ద నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దీస్ చిల్డ్రన్. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకు అనంటే చిల్డ్రన్ ఫెయిల్ అవ్వడానికి కారణం స్కూల్
సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోవడం, పిల్లల ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఫెసిలిటీస్ కానీ నీడ్స్ కానీ ఇవ్వలేకపోవడం కారణం అవ్వచ్చు అనేసి డి ఆప్షన్లో ఇచ్చారు. సో 10th క్వశ్చన్కి మనకి ఏంటి ఆప్షన్? డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా ఇదే పాటించాలి. ఎప్పుడు కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పిల్లలు ఫెయిల్ అయితే తప్పు పిల్లల్ది కాదు మోస్ట్లీ. ఓకే, తప్పు అనేది ఐదర్ మేనేజ్మెంట్ లేదా స్కూల్ది అవుతుంది ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో, లేదా సరైన టీచింగ్ అనేది జరగలేదు అని అయి ఉండాలి. ఓకే, సో కమింగ్ టు ద 11th క్వశ్చన్, బై వర్కింగ్ ఇన్ గ్రూప్స్ టీచింగ్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ చిల్డ్రన్. సో గ్రూప్స్లో వర్క్ చేయడం వల్ల, టీచింగ్ను హెల్పింగ్ చేసుకోవడం వల్ల ఒకరినొకరికి పిల్లలకి ఏ విధంగా బెనిఫిట్స్ అవుతుంది, లేకపోతే ఏ విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఆప్షన్స్లలో ఏముంది? గెట్ డిస్ట్రాక్టెడ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్ఎఫెక్టివ్ పెడగాజికల్ స్ట్రాటజీ. సో ఫస్ట్ ఆప్షన్లో గ్రూప్స్ ఫామ్ అవ్వడం వల్ల, గ్రూప్స్ లాగా వర్క్ అవ్వడం వల్ల, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వల్ల డిస్ట్రాక్ట్ అవుతారు. సో ఇది ఇన్ఎఫెక్టివ్ స్ట్రాటజీ అనేసి ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారు. సో విచ్ ఈస్ రాంగ్. కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దెన్ కాంపిటేటివ్ లెర్నింగ్. సో కొలాబరేటివ్ లెర్నింగ్ మనకి ఎక్కడ వస్తుంది? గ్రూప్ లెర్నింగ్లో వస్తుంది. సో గ్రూప్ లెర్నింగ్ వల్ల డిస్ట్రాక్ట్ ఎట్లా అవుతారు? కొలాబరేట్ అవుతారు కానీ. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. అండ్ సెకండ్ ఆప్షన్ ఏముంది? డెవలప్ కాంపిటేటివ్ టెండెన్సీస్ దట్ హిండర్ లెర్నింగ్. సో కాంపిటేటివ్ టెండెన్సీస్ అనేటివి లెర్నింగ్కి ఎఫెక్ట్ అవుతాయి, లెర్నింగ్ని ఆపేసేలాగా చేస్తాయి, అంటే నెగిటివ్ సైడ్ వెళ్ళేలాగా. బట్ ఇక్కడ డెవలప్ కాంపిటేటివ్ టెండెన్సీస్ దట్ హిండర్ లెర్నింగ్ అంటున్నారు. దేనివల్ల? గ్రూప్స్లో వర్క్ చేయడం వల్ల. అది కొలాబరేటివ్ లెర్నింగ్ అవుతుంది కానీ కాంపిటేటివ్ లెర్నింగ్కి డెవలప్ అవ్వదు. ఓకే, సో ఆప్షన్ బి కూడా తప్పు. నెక్స్ట్ ఆప్షన్ సి, are able to reflect on their own thought process and shift to a higher level of cognitive activity. సో ఈ ఆప్షన్ ఏదో కరెక్ట్ అయ్యేలా ఉంది, చూద్దాం. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? వాళ్ళ ఓన్ థాట్స్ మీద రిఫ్లెక్ట్ అవుతారు. ఎందుకంటే గ్రూప్లో వర్క్ చేసినప్పుడు డిఫరెంట్ థాట్స్ అనేటివి వస్తాయి. సో వాళ్ళ ఓన్ థాట్స్ కరెక్టా కాదా అనేసి రిఫ్లెక్ట్ అవుతారు, అంటే వాళ్ళని వాళ్ళే అసెస్ చేసుకుంటారు. అండ్ షిఫ్ట్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ యాక్టివిటీ. ఎందుకు? ఇక్కడ మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అండ్ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది ఒక టాపిక్ మీద. సో అక్కడ కాగ్నిటివ్ యాక్టివిటీలో హయ్యర్ లెవెల్కి అనేది వెళ్తారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్గా ఉంది. ఆప్షన్ డిలో ఏముంది? క్యాన్ డెవలప్ మిస్కాన్సెప్షన్స్ విచ్ ఇంటర్ఫియర్స్ విత్ దేర్ లెర్నింగ్. సో గ్రూప్లో వర్క్ అవ్వడం వల్ల మిస్కాన్సెప్షన్స్ అంటే ఎక్కువ మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, అది వాళ్ళ లెర్నింగ్లో ఇంటర్ఫియర్ అవుతుంది అనేసి ఆప్షన్ డీలో ఇచ్చారు. అది ఎన్నటికీ కాదు, బికాస్ కొలాబరేటివ్ లెర్నింగ్లో ఒకరికొకరు టీచింగ్ అండ్ హెల్పింగ్ చేసుకుంటారు కాబట్టి ఆప్షన్ సి అనేది 11th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్. ఓకే, వాట్ ఈస్ ద ఆప్షన్ ఇన్ 11th క్వశ్చన్? సి. సో కమింగ్ టు ద 12th క్వశ్చన్, మళ్ళీ ఇంకొక బ్లాంక్ క్వశ్చన్ అనేది వచ్చింది మనకి. స్కూల్ డాష్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. సో స్కూల్ అనేది ప్రైమరీ ఏజెన్సీయా, సెకండరీ ఏజెన్సీయా, ఇలాంటి క్వశ్చన్ అన్నట్టు ఇది. ఓకే, సో ఆప్షన్స్లలో ఏముంది మనకి? సోషలైజేషన్లో స్కూల్ ఈజ్ ఎ ప్రైమరీ ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అని ఇచ్చారు. సో పిల్లలు సోషలైజేషన్ అవ్వడానికి స్కూల్ అనేది ప్రైమరీ ఏజెన్సీయా అని ఫస్ట్ ఆప్షన్లో అడిగారు. మనకు ఆల్రెడీ తెలుసు ప్రైమరీ ఏజెన్సీ ఫ్యామిలీ ఉంటుంది, స్కూల్ కాదు. ఓకే, సో స్కూల్ ఏంటి మనకి? సెకండరీ ఏజెన్సీయా? ఎస్, ఆఫ్ కోర్స్ స్కూల్ అనేది మనకి సెకండరీ ఏజెన్సీ. సో ఆప్షన్ బి కరెక్ట్ ఉంది. ఆప్షన్ సి ఏంటి? డస్ నాట్ ప్లే ఎనీ రోల్. సో సోషలైజేషన్లో స్కూల్ అనేది ఏ రోల్ ప్లే చేయదా? తప్పు. ఎందుకంటే పిల్లలు ఫస్ట్ ఫ్యామిలీ దగ్గర సోషలైజేషన్ నేర్చుకొని తర్వాత స్కూల్లో కూడా సోషలైజేషన్ నేర్చుకుంటారు. సో డస్ నాట్ ప్లే ఎనీ రోల్ అనేది టోటల్గా తప్పు ఆప్షన్. అలాగే డి ఆప్షన్ చూసుకున్నట్టయితే ప్లేస్ వెరీ లిటిల్ రోల్ అని ఇచ్చారు. సో ప్రైమరీ అండ్ సెకండరీలో ఒకటైన స్కూల్, అంటే సెకండరీ ఏజెన్సీ అయిన స్కూల్ వెరీ లిటిల్ రోల్ ఎలా ప్లే చేస్తుంది? సో ఆప్షన్ డి కూడా తప్పు. సో ఇక్కడ 12th క్వశ్చన్లో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ బి. స్కూల్ ఈజ్ ఎ సెకండరీ ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, సో కమింగ్ టు ద 13th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ ప్రపోజ్డ్ దట్ చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ క్వాలిటేటివ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ అడల్ట్స్. సో పిల్లల థింకింగ్ క్వాలిటీ అండ్ అడల్ట్స్ థింకింగ్ క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుందని కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ వ్యక్తి ప్రపోజ్ చేశారు అనేసి అడుగుతున్నారు. ఓకే, సో హావర్డ్ గార్డ్నరా? కాదు, ఈయన మల్టిపుల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చెప్పారు. లారెన్స్ కోల్బర్గా, ఈయన కూడా మనకి ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్లో ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న దాని మీద ఇచ్చారు. లెవ్ వైకాట్స్కియా లేదా జీన్ పియాజెటా. సో వీళ్ళందరూ కూడా మనకి ఒక్కొక్క ఫిలాసఫీని ఇచ్చిన వాళ్ళే. బట్ క్వాలిటేటివ్గా
చిల్డ్రన్స్ థింకింగ్ అనేది అడల్ట్స్ థింకింగ్ కంటే డిఫరెంట్గా ఉంటుందని ఇచ్చింది మాత్రం జీన్ పియాజెట్. ఓకే, సో స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది జీన్ పియాజెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో 13th క్వశ్చన్కి ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఓకే, ఈయన ఏమి ఇచ్చారు? చిల్డ్రన్ థింకింగ్ క్వాలిటీ అనేది అడల్ట్స్ థింకింగ్ క్వాలిటీ కంటే డిఫరెంట్గా ఉంటుందనేసి స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 14th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డెవలప్మెంట్ ఈజ్ కరెక్ట్? ఓకే, సో ఈ డెవలప్మెంట్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనకి. డెవలప్మెంట్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్ సిడిపిలో. సో డెవలప్మెంట్ గురించి, గ్రోత్ గురించి కూడా నేర్చుకోండి. ఏమడిగారు ఇక్కడ మనకి? డెవలప్మెంట్లో ఏ యొక్క ఆప్షన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. సో మనం ఇచ్చిన వాటన్నిటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఏముంది? డెవలప్మెంట్ అకర్స్ ఇన్ ఎ నీట్ ఆర్డర్లీ సెట్ ఆఫ్ స్టేజెస్ ప్రీడిటర్మైన్డ్ బై జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో డెవలప్మెంట్ అనేది ఒక ఆర్డర్లో, అంటే ఇది తర్వాత ఇది డెవలప్ అవ్వాలి అన్న ఆర్డర్లో వెళ్తుంది. అలాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్ డిసైడ్ అయిన దాని ప్రకారం, ముందుగానే డిసైడ్ చేసిన దాని ప్రకారం డెవలప్మెంట్ అనేది జరుగుతుందని ఆప్షన్ ఏలో ఉంది, విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. ఎందుకు? డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో వెళ్ళదు, అండ్ అలాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ చేసినట్టు ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? డెవలప్మెంట్ ఈజ్ సింపుల్ అండ్ యూనిడైమెన్షనల్. సో ఆప్షన్ బిలో సింపుల్ అండ్ యూనిడైమెన్షనల్ అన్న వర్డ్స్ మెన్షన్ చేసి ఉన్నారు. డెవలప్మెంట్ ఎప్పుడు మల్టీ డైమెన్షన్లో ఉంటుంది కానీ యూనిడైమెన్షనల్ కాదు. ఓకే, సో ఆప్షన్ బి కూడా తప్పు. ఆప్షన్ సి ఏంటి? దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కల్చర్ డైవర్సిటీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఇది కరెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే డెవలప్మెంట్ అయ్యేది కల్చరల్ డైవర్సిటీలోనే మనం డెవలప్మెంట్ అవుతూ ఉంటాం. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డిఫరెంట్ కల్చరల్ ఉంటుంది. సో డిఫరెంట్ కల్చర్స్ అన్నీ కలిపితే కల్చరల్ డైవర్సిటీ. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఎస్పెషల్లీ ఇండియాలో. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు డెవలప్మెంట్లో. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కొంతమంది తినేటప్పుడు పళ్ళెం చుట్టూ నీళ్ళు వేసుకొని ఆ తర్వాత దేవుని ప్రార్థించి తింటారు, కొంతమంది అలా చెయ్యరు. సో డిఫరెంట్ కల్చర్ డైవర్సిటీస్ ఉంటాయి. సో అక్కడ డెవలప్మెంట్ అనేది కూడా ఆ డైవర్సిటీస్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది, అవునా? సో అలా అనమాట. నెక్స్ట్ ఆప్షన్ డీలో ఏంటి? చిల్డ్రన్ అక్రాస్ ద వరల్డ్ ఫాలో ద సేమ్ సీక్వెన్స్ అండ్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ డెవలప్మెంట్. సో రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకటే ఉంటుంది వరల్డ్ వైడ్గా, రేట్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, రేట్ అనే వర్డ్ రావాలి అక్కడ. రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకటేలా ఉంటుంది వరల్డ్ వైడ్, కానీ సేమ్ సీక్వెన్స్లో ఉండదు, ఎగ్జాక్ట్ టైంలో ఉండదు. అర్థమైందా? అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఎవ్రీ వన్ ఒకటే టైంలో తింటారు, లేకపోతే ఒకటే టైంలో డెవలప్ అవుతారు, ఒకటే టైంలో నేర్చుకుంటారు అనేది లేదు కదా. సో ఆప్షన్ డి కూడా రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ 14th క్వశ్చన్లో ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంది? కల్చరల్ డైవర్సిటీ డెవలప్మెంట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, విచ్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, సో ఇవాళకి లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ హాల్ మార్క్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ చైల్డ్హుడ్? సో మిడిల్ చైల్డ్హుడ్ అంటే మోస్ట్లీ 6 to 11 years పిల్లలు అనమాట. ఓకే, సో ఈ మిడిల్ చైల్డ్హుడ్లో ఇచ్చిన ఆప్షన్స్లో మేజర్ అప్రోప్రియేట్ హాల్మార్క్ ఆప్షన్ ఏంటి అని ఇచ్చారు. ఓకే, సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి? ఆప్షన్ ఏలో ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ మోటార్ స్కిల్స్ అండ్ ఓవరాల్ ఫిజికల్ గ్రోత్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే జీన్ పియాజెట్స్ డెవలప్మెంట్ స్టేజెస్ తెలిసినట్టయితే ఈజీగా మీకు అర్థమైపోతుంది. మిడిల్ చైల్డ్హుడ్ అనేది మనకి 6 to 11 years ఉంటుంది జనరల్గా. అండ్ ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చిన దాని ప్రకారం, జీన్ పియాజెట్ ప్రకారం ఈ ఆప్షన్ మనకి మిడిల్ చైల్డ్హుడ్లో ఉండదు. అంటే మోటార్ స్కిల్స్ కానీ ఓవరాల్ డెవలప్మెంట్ గ్రోత్ కానీ మిడిల్ చైల్డ్హుడ్లో హాల్మార్క్ కాదు. అది ఇంకా మనకి ఎర్లీ చైల్డ్హుడ్లో అయ్యే అవకాశం ఉంది, ఇన్ఫాన్సీ ఎర్లీ చైల్డ్హుడ్లో. ఓకే, సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ వన్ కమింగ్ టు ద ఆప్షన్ బి, డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ. సో 6 to 11 years పిల్లలు అబ్స్ట్రాక్ట్గా థింక్ చేయగలుగుతారా అంటే కనిపించినవి కాకుండా ఊహలలో, అది కష్టం. సో ఆప్షన్ బి కూడా కాదు. కమింగ్ టు ద ఆప్షన్ సి, ఎమర్జెన్స్ ఆఫ్ మేక్ బిలీవ్ ప్లే. సో ఈ ఎమర్జెన్స్ ఆఫ్ మేక్ బిలీవ్ ప్లే కూడా మనకి ఎర్లీ చైల్డ్హుడ్లో వచ్చే అవకాశం ఉంది కానీ మిడిల్ చైల్డ్హుడ్లో కాదు. సో ఆప్షన్ సి కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ డి ఏముంది? డెవలప్మెంట్ ఆఫ్ లాజికల్ థాట్ దట్ ఈస్ కాంక్రీట్ ఇన్ నేచర్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకు అని అంటే మిడిల్ చైల్డ్హుడ్లో జీన్ పియాజెట్ మిడిల్ చైల్డ్హుడ్ని అయినా కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని అన్నారు. అంటే ముందు కనిపించే వస్తువులతోటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మిడిల్ చైల్డ్హుడ్లో. సో ఇక్కడ ఆప్షన్ డి కూడా మనకి డెవలప్మెంట్ ఆఫ్ లాజికల్ థాట్ దట్ ఈస్ కాంక్రీట్ ఇన్ నేచర్ అని ఇచ్చారు. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో కాంక్రీట్ లాజికల్ థింకింగ్ అనేది జరుగుతుందని డి ఆప్షన్ ఇచ్చారు.
విచ్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఈ ఆన్సర్ రావాలంటే మీకు జీన్ పియాజెట్ డెవలప్మెంట్ స్టేజెస్ అనేటివి తెలవాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా జీన్ పియాజెట్ డెవలప్మెంట్ స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్లో వచ్చే హాల్ మార్క్సే. బట్ ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, మిడిల్ చైల్డ్హుడ్ టైంలో ఏ హాల్ మార్క్ వస్తుందనేసి అడిగారు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 15th క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మిగిలిన 15 క్వశ్చన్స్ చైల్డ్ పెడగాజీలో చూద్దాము. అండ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ టైప్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో స్క్రీన్ మీద మీకు వితౌట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్స్ అనేటివి స్కోర్ చేసుకోండి. అండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అవుట్ ఆఫ్ 15 మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కడ అర్థం కాకపోయినా ఒకసారి వీడియోని రివర్స్ చేసి చూడండి, లేదా కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అనేది మెన్షన్ చేస్తే నేను క్లారిఫై చేస్తాను. సీటెట్కి సంబంధించిన ప్లేలిస్ట్లు అనేటివి ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.